సంక్రాంతి రోజు జరిగే కొత్తపేట ప్రభల తీర్థం ప్రారంభమైంది. పాత కొత్త రామాలయం నుండి ప్రభలు హైస్కూల్ గ్రౌండ్ కు చేరుకుంటున్నాయి. ప్రభలు వెళ్తున్న దారి పొడవునా భక్తులు బారులు తీరుతున్నారు. డీజే సౌండ్స్ తో బాణాసంచా వెలుగులతో తీర్థం ర్యాలీ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం అందించడానికి రైట్ రాజు, కొత్తపేట ప్రభల తీర్థం ప్రారంభమైంది. దానికి సంబంధించి ఇప్పటికే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. మీ వెనుక ఏ విధంగా అయితే జనం కోలాహలం అనేది నెలకొందో, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది రాజు? రోజు జరిగే ఈ కొత్తపేట ప్రభల తీర్థం అయితే ప్రారంభమైంది. 2 గంటల నుంచి కూడా ఈ ప్రభల తీర్థం కొనసాగుతున్నటువంటిది అయితే చూడొచ్చు. వీరభద్ర స్వామి మొదటి ప్రభగా మొత్తం ఈ ప్రభల తీర్థానికి సంబంధించి పాత రామాలయం కొత్త రామాలయం దగ్గర నుంచి కదులుకుంటూ హై స్కూల్ గ్రౌండ్ వరకు కూడా ఆ యొక్క ప్రభల తీర్థం కొనసాగుతున్నటువంటి తీరైతే చూడొచ్చు. మొత్తం వీరభద్ర స్వామి రథంతో కలిపి 8 ప్రభలు అయితే ఈ కొత్తపేట ప్రభల తీర్థానికి కథలు వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. దారి పొడవునా కూడా లక్షలాది మంది భక్తులు వాళ్ళ యొక్క భక్తి మొక్కులు తీర్చుకుంటూ స్వామివారికి మొక్కుతున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా జనసందోహమే. టపాసులు పేల్చుకుంటూ ఒక పక్క నుంచి డీజే సౌండ్లతో డప్పుల సౌండ్లతో వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ తల్లి ప్రభ వెళ్తున్నటువంటి వీరభద్రుడికి సంబంధించినటువంటి తల్లి ప్రభ ఇలా ఒక్కొక్క ప్రభని ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ఏరియా నుంచి అయితే తీసుకొస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే తల్లి చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభ వచ్చే సమయంలో అంటే దాదాపుగా 1000 ఈ యొక్క ప్రభ అనేది ఉంటుంది. సో ఇంత వెయిట్ ని కూడా యువకులంతా కొంచెం వీళ్ళంతా బరువుని మోసుకుంటూ వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇది అంటే మొదటి ప్రభ తల్లి ప్రభ. ఇది గత భద్రుడు స్వయంగా వెలిసిన ప్రభ. ఈ ప్రభ బయలుదేరినండి ఉత్సవం బయలుదేరుతుంది. ఇది పాత రామాలయం సంబంధించిన ఉత్సవం. ఈ ఉత్సవం సుమారు గత 100 సంవత్సరాల నుంచి సనాతన ధర్మంగా వీరభద్రుని ఎత్తిన తర్వాత ఈ ప్రభ మీద వీరభద్రుడు కొలువై ఈ సంబరం జరుగుతుంది. ఎన్ని ప్రభలు ప్రారంభమవుతాయి, ఎన్ని ప్రభలు వస్తాయి? ఈ పాత రామాలయం మీద రామాలయం 2 కొత్త రామాలయం. పాత రామాలయం మీద 8 ప్రభలు ఉంటాయి. కొత్త రామాలయం అలాగే 7, 8 ఉంటాయి. పాత రామాలయం బయలుదేరిన తర్వాత కొత్త రామాలయం బయలుదేరాలి. ఉత్సవం పాత రామాలయం స్టార్ట్ అవుద్ది. చూడొచ్చు మనం శరభ అనుకుంటూ మొత్తం అందరూ కూడా వెళ్తున్నటువంటి ప్రభల తీర్థానికి సంబంధించి పాత రామాలయము 8 ప్రభలు అయితే ప్రస్తుతం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎంత కోలాహలంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ప్రభలన్నింటినీ కూడా చాలా అంటే చాలా అందంగా అనేక దారాలతోనూ క్లాతులతోనూ చాలా అందంగా వీళ్ళు చూడొచ్చు. ఇంత బరువు ఉన్నటువంటి ప్రభలను కూడా చాలా సునాయాసంగా యువకుల భుజాల మీద ఎత్తుకుని ఎలా తిప్పుతున్నటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. ఇక్కడ వీళ్ళెవరికి బరువు కానీ భారం కానీ ఇబ్బంది కానీ ఏమనిపించదు. వీరభద్రుడిని మొక్కుతూ భక్తి వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా తీసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. చాలా మంది అంటే వస్తున్నటువంటి ప్రభలను చూడడానికి కూడా అనేక మంది భక్తులు అయితే ప్రస్తుతము ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్డు పక్క నుంచి కూడా వీళ్ళు ప్రభలు వెళ్తున్నటువంటి దాన్ని పూర్తిగా తిలకిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా గమనించి చూడొచ్చు. ఇక్కడ ఇంతమంది ఎందుకంటే లక్షలకు సంబంధించినటువంటి లక్షలాది మంది వస్తున్నటువంటిది అయితే మనము విజువల్లో చూస్తున్నాం. ఇంకో పక్క చూస్తే ప్రభలన్నీ కూడా అంటే పాత రామాలయం నుంచి మొత్తం వీరభద్రుడి రథంతో పాటు 7 ప్రభలు మొత్తం 8 ప్రభలు గాను, అదేవిధంగా కొత్త రామాలయంతో మరొక 7 ప్రభలు మొత్తం అయితే 15 ప్రభలు అనేది సాయంత్రం 6 గంటల లోపు హై స్కూల్ గ్రౌండ్కి అయితే చేరుకుంటున్నట్టయితే మనమైతే చూడొచ్చు. ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని తీసుకుని మొత్తం వీళ్ళందరూ కూడా ప్రభలను తయారు చేసి తీసుకెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఒక పక్క నుంచి ప్రభల్ని యువకులు మోసుకుని వస్తుంటే కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభల్ని చూస్తూ మొక్కుతూ వెళ్తున్నటువంటిది వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఈ ప్రభలకు సంబంధించినటువంటివి అరటిపళ్ళు కానీ అదేవిధంగా ప్రసాదాలు ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. చూస్తున్నాం కదా, ఇందాక చూపించాను ఎంత బరువు ఉన్నటువంటి దాదాపుగా 1 టన్నుకు పైనే ఆ బరువు ఉండేటువంటి ఒక్కొక్క ప్రభని యువకులు వాళ్ళ భుజాల మీద ఎత్తుకుని మరి వెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. శరభ అంటూ వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు శివయ్యని తలుచుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అంటే వెళ్తున్నటువంటి ఈ బరువును మోయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఎన్నో ప్రభ ఇది ఇక్కడికి వెళ్తున్న దానిలో ఎన్నో ప్రభ మూడో ప్రభ. అసలు ఈ ప్రభకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏముంది?
సో వీళ్ళ మొత్తానికి సంబంధించి అక్కడ వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి ప్రభలు కావడంతో శరభ సచ్చరభ అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా శివయ్యను తలుచుకుంటూ ఆ బరువు ఎక్కడ కూడా వీళ్ళు ఎవ్వరికి భారం అనిపించదు. వెళ్తున్నటువంటి దానికి సంబంధించి మనమైతే విజువల్లో కూడా గమనిస్తున్నాం. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటిది. ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రభ వెళ్తుంది. ఆ సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని ఈ ప్రభ తయారీ అయితే ఉన్నటువంటిది మనము విజువల్లో కూడా గమనించవచ్చు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు అక్కడ కొత్తపేటకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ అటు పాత రామాలయం కొత్త రామాలయం నుంచి వెళ్తున్నటువంటి ఈ ప్రభలు ఇప్పుడు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా పాత రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలన్నీ కూడా ప్రస్తుతం హై స్కూల్ గ్రౌండ్కి చేరుకున్న తర్వాత కొత్త రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలు మళ్ళీ వరుసగా వస్తుంటాయి. వస్తున్నటువంటి ప్రభలకు సంబంధించి మొత్తం పాత రామాలయం నుంచి వస్తున్నటువంటి అటు వీరభద్ర స్వామి రథం నుంచి మిగిలిన 7 ప్రభల వరకు మొత్తం 8 వెళ్లే వరకు వస్తున్నటువంటి భక్తులను కూడా వీళ్ళైతే మొత్తం ప్రభలన్నింటినీ కూడా దర్శించుకుంటూ అందరినీ మొక్కులు మొక్కుతూ గత సంవత్సరం ఉన్నటువంటి మొక్కలన్నింటినీ తీర్చుకుంటూ వెళ్తున్నటువంటిది. వస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ అంటే ప్రభల్ని మోస్తున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి బరువు కానీ ఇబ్బంది కానీ అనిపించదు. అదేవిధంగా చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఎందుకంటే ఈ కొత్తపేటకు సంబంధించినటువంటి ఆడపడుచులతో పాటుగా సంక్రాంతి కావడంతో అటు కుటుంబ సభ్యులు కోడళ్ళు ఆ పిల్లలు మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం కొత్తపేట చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చి ఏంటి అంటే ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు మీరంతా ఈ ఊరు వాళ్ళేనా? సో జరుగుతున్నటువంటి ఈ ప్రభల తీర్థం ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పిలుస్తూ ఉంటారా చూడడానికి? ప్రతి ఏడు అందరూ వస్తారండి, మా చుట్టాలందరూ వస్తారండి. సో దేవుణ్ణి కొలవడమే కానీ కొంచెం వీళ్ళకి మాట్లాడడానికి ఇబ్బందిగా ఉన్నట్లుగా ఉంది. సో ఎలా ఉంది చూడడానికి? కన్నుల పండుగగా ఉంది. సో చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం కొంచెం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభలకు సంబంధించి ఒక్కొక్క ప్రభల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటిది అయితే మనము ఆ విజువల్లో కూడా చూడొచ్చు. మొత్తము 8 ప్రభలు అటు వీరభద్ర స్వామి రథం నుంచి కూడా వెళ్తున్నటువంటి వాటిని. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇంత బరువు ఉన్నప్పుడు శ్రీ 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 బంగారమ్మ తల్లి పేరు ప్రభ చేశారు. మనం చూస్తున్నాం కదా, ఇంత పెద్ద పెద్ద అంటే కడ్డీలతో ఈ ఏర్పాటు చేసినటువంటి దాన్ని 1000 నుంచి 1500 కేజీలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 2 కిలోమీటర్లకు పైనే ఈ ప్రభల్ని మోసుకుని వెళ్తూ ఉండాలి. కానీ అంత బరువుని కంటిన్యూగా మోయలేరు కాబట్టి కొంత గ్యాప్ తీసుకుని వెళ్తున్నటువంటిది అయితే ఉంది. శ్రీ బంగారమ్మ ఆ తల్లికి సంబంధించినటువంటి రథానికి సంబంధించి చూస్తున్నాం కదా, యువకులు మోసే విషయంలో కానీ ముందుకు వెళ్లే విషయంలో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది పడరు, వాళ్ళకి ఎలాంటి కష్టం అనిపించదు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభలు అనేది ఒక్కొక్కటిగా ముందుకెళ్తున్నటువంటి దాన్ని అయితే మనము స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళు ఎంత అలసిపోయినా వాళ్ళ ముఖాల్లో నవ్వు మాత్రమే కనిపిస్తుంటుంది. అదే ఈ ప్రభల తీర్థానికి సంబంధించినటువంటిది. రేపు అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఆ కొత్తపేట ఆ ప్రభల తీర్థం, అదేవిధంగా జగ్గన్న తోట ప్రభల తీర్థం రేపు స్టార్ట్ అవుతుంది. దీంతో ఈ ప్రభల తీర్థం కోనసీమకు సంబంధించి అయితే ముగింపు అయ్యేదైతే కనిపిస్తుంది. సంతోష్ నగర్ ప్రభ వెళ్తున్నటువంటి దాన్ని అయితే చూడొచ్చు. సంతోష్ నగర్ ప్రభకి సంబంధించి ఇది ఈ ప్రభకి ఎస్పెషల్లీ శివునికి సంబంధించినటువంటి ఆకారాన్ని, శివుని రూపాన్ని మొత్తం పువ్వులతో వీళ్ళైతే అలంకరించినటువంటిది అయితే మనం చూస్తున్నాం. సో ఈ ప్రభలకు సంబంధించి ముఖ్యంగా ఒక్కొక్క రకమైనటువంటి విధానం ఉంటుంది. ఏంటి అసలు ఈ ప్రభకున్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇలా తయారు చేసినటువంటి పొజిషన్ కనిపిస్తుంది. అది సంతోష్ నగర్ ప్రభ అండి. ఇది 8వ ప్రభం. అది ఎప్పటి నుంచో క్రీస్తుపూర్వం నుంచి కడతానే ఉన్నారు ఉంటారు. మా వాళ్ళు చూసారా ఇంకో వీరభద్రుడిని పెట్టడం మొత్తం పువ్వులతోనే అలంకరించారు కదా. ఇంత అసలు చూడు ఎవరంటే మొత్తం అందరూ చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా చేస్తారు మన వాళ్ళందరూ. సో ఒక్కొక్క ప్రభ ఇప్పటికే మనం దాదాపుగా 5 ప్రభలను దాటుకుని వచ్చాం. ఇంకా 2 ప్రభలు అయితే మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఈ ప్రభకు సంబంధించి మొత్తం నగదుతోనే వీళ్ళు అలంకరించినటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా చూద్దాం ఇక్కడ అంటే దీనికి సంబంధించినటువంటి ఆస్థానాలు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఈ ప్రభకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటి? అసలు ఇది చాలా విశేషమైనది. సంక్రాంతి పెద్ద పండుగ అంటే చాలా విశేషమైనది. మనకి కోనసీమ జిల్లాలో ప్రత్యేకంగా ఇవి విశేషంగా చేస్తూ ఉంటారు.
ఇది సాయంత్రం వరకు ఇలాగా 4:30-5 ప్రాంతాల్లో మనకి ప్రభలు చేరుకుంటాం. ప్రభను మొత్తం అంతా 2000 నోట్లతో అలంకరించినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. లేదండి, అలంకారం కోసం అందుకే ఏం కాదు సార్. ఓకే. ముఖ్యంగా చూస్తే సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ తో ప్రస్తుతం మొత్తము అన్ని ప్రభలు ముందుకెళ్తున్నటువంటిదైతే మనం చూడొచ్చు. ఈ ప్రభలన్నింటికి సంబంధించి ఇప్పుడు సనాతన ధర్మం అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఈ ప్రభగా అయితే దీన్ని చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా యంగ్స్టర్స్ అందరూ కూడా కలిసి వీళ్ళైతే ఈ ప్రభలు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఒక్కసారి ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ఈ ప్రభల విషయంలో కూడా అంటే ఎక్కువగా ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా చూస్తే వీళ్ళందరినీ కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దాన్ని వీళ్ళందరూ కూడా పక్క నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏమంటే కోనసీమలో ప్రబలోత్సవం గత 150 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా ఎంత దూరంగా ఉన్నా సరే స్వగ్రామాలకు వచ్చి ఈ కోనసీమ పండుగని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మూడు కమిటీలు, ఒకటి కొత్త రామాలయం, పాత రామాలయం, బూడిపాలెం. ఈ ప్రభలన్నీ కలిసి గ్రౌండ్లోకి వెళ్ళి కొలువు తీరిన తర్వాత మొదలు పెడతారు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ బేస్ చేసి ఈ ప్రభలను అయితే తయారు చేశారు? ఏంటి అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ లేకపోతే ఇది లేదండి. మేము ఇక అధికారంలో ఉన్న ఏదున్నా ఆయన భిక్ష. జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ప్రభకు సంబంధించి అయితే మూవ్ అవుతున్నటువంటిది మనము విజువల్లో కూడా చూడు. మొత్తం 8 ప్రభల వరకు సంబంధించి మొత్తం అన్ని కూడా చూసాం కదా. ఈ ప్రభలకు సంబంధించి ప్రస్తుతం అయితే మూవ్ అవుతుంది. ఇంకా అంటే వెనక వస్తున్నటువంటి ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి డెకరేట్ చేసి, ఎందుకంటే ముందు వీళ్ళు పూలతో డెకరేట్ చేస్తే వెనక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోటోని వీళ్ళు అలంకరించినటువంటిది అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా వీళ్ళైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరో పక్క చూస్తే ఈ ప్రభల తీర్థానికి సంబంధించి మొత్తం అంతా కూడా చాలా పగడ్బందీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి దాన్ని మనమైతే చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే కొత్తపేట ప్రభల తీర్థం ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాత రామాలయం, కొత్త రామాలయం నుంచి మొత్తం 15 ప్రభల వరకు ఈ ప్రభల తీర్థానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ప్రభల తీర్థం సాయంత్రం 6 గంటల వరకు, అదేవిధంగా తీర్థం మొత్తం అంతా కూడా ఈవినింగ్ వరకు, ఉదయం వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న రైట్ రాజు, అయితే ఆ ప్రభలని తీసుకుని సాయంత్రం 4 గంటల వరకు ఈ విధంగానే తిప్పుతారని చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు. అయితే మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏదైనా ఏర్పాట్లు చేశారా? సో మనం చూడొచ్చు మొత్తం ప్రభలన్నీ కూడా ఆగుతూ వెళ్తున్నటువంటి వాటికి సంబంధించి అయితే మనం చూస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం తీర్థానికి సంబంధించి ఎట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పోలీసులు సెక్యూరిటీ ఎట్లా ఉంది? చాలా బాగుంది, అన్ని బాగున్నాయి బాబు. పోలీస్ సెక్యూరిటీ అంటే అన్ని చాలా బాగుంది. ఈ సంవత్సరం సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉండే. ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటివి ఈ ప్రభుత్వాలకు సంబంధించి ఇటుక ఏమైనా ఉన్నాయా? అంతా మంచిగా జరుగుతుంది. అంత మంచిగా ప్రభల తీర్థానికి సంబంధించి కొంతవరకు అంటే ఎక్కడికైనా సరే పోలీస్ సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే ప్రస్తుతం తీసుకుంటున్నారు. పోలీసుల వైపు నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం విజువల్ చూస్తున్నాం కదా. ఒక పక్క నుంచి ఈ ప్రభకు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి దాన్ని ఆ పేరు పెట్టి ప్రస్తుతం అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం అటు వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి ప్రభతో కలిపి మొత్తం 8 ప్రభలు అయితే ఆ పాత రామాలయం నుంచి మూవ్ అయినటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. ఈ ప్రభలన్నీ కూడా హై స్కూల్ గ్రౌండ్కి కొత్త రామాలయం వద్ద నుండి
మరొక 7 ప్రభలైతే మూవ్ అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. వస్తున్నటువంటి ప్రభలన్నింటినీ చూస్తున్నాం కదా విజువల్స్లో. వీళ్ళందరూ చాలా అంటే చాలా నిష్ఠగా మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్యంగా చూస్తే యంగ్స్టర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ నామస్మరణతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభలు అనేవి ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు ఈ కొత్తపేటకు సంబంధించినటువంటి పబ్లిక్తో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ ప్రభల తీర్థానికి సంబంధించి ఇదే. సో తెలుసా అసలు ప్రభల గురించి? తెలుసు. అంటే ప్రతి సంవత్సరం కోనసీమలో ది బెస్ట్ సంక్రాంతి కొత్తపేటలో చేస్తారు. చాలా ప్రభలు వెళ్తూ ఉంటే చాలా మంది బాగుంటారు. అంటే కొత్తపేట తూర్పుగోదావరి జిల్లా అంటే పవన్ కళ్యాణ్ గురించి బాగా చేస్తారు. తెలిసే విషయం ఉంది కొత్తగా, అందుకని అందరూ బాగా చేస్తూ ఉంటారు. కళ్యాణ్ సీమ కోనసీమ. సో ఇది కోనసీమ కాదు, చివరికి దీన్ని కళ్యాణ్ సీమ చేస్తారు. పవన్ కళ్యాణ్ సీమ అంటూ కూడా వీళ్ళు మార్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ప్రభలకు సంబంధించి ఒక్కొక్క ఏరియా నుంచి వస్తున్నటువంటి ఒక్కొక్క ప్రభకి వీళ్ళు ఒక్కొక్క పేరు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్న వచ్చినటువంటి ప్రభలన్నీ కూడా చాలా బరువుతో కూడుకున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కొంతగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాటికి సంబంధించి చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఒక పక్క నుంచి పోలీసు సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పోలీసులు ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అవాంఛనీయ సంఘటనలు, ఎందుకంటే ఇబ్బందికర వాతావరణం ఏర్పడకూడదు. వస్తున్నటువంటి భక్తులు చూస్తున్నాం కదా, మగాళ్ళు, కుర్రాళ్ళు, అబ్బాయిలు అందరూ కూడా ప్రభల్ని మోసుకుంటూ వెళ్తుంటే మొత్తం ఇంటికి సంబంధించినటువంటి ఆడవాళ్ళందరూ కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రభల్ని వాళ్ళు భక్తి శ్రద్ధలతో మొక్కలు తీర్చుకోవడానికి, అదేవిధంగా కొత్తగా మొక్కలు మొక్కడానికి అయితే ఆ రోడ్డు వైపులా ఇరువైపులా చూస్తున్నటువంటి విజువల్స్ అయితే మనమైతే చూడొచ్చు. ఎక్కడికక్కడ ఈ ప్రభల తీర్థం అత్యంత వైభవంగా కొనసాగుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చాలా జాగ్రత్తలు మనం చూస్తున్నాం. వస్తున్నటువంటి ప్రభలకు సంబంధించి బంగారమ్మ తల్లి ప్రభ, ఇది మొత్తం ప్రభలకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఫోటోలు వస్తున్నటువంటి ప్రతిదాన్ని కూడా ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇదంతా ఒక ఫ్యామిలీనా? సో ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటారా వీటికి సంబంధించి? సో కొంతవరకు వీళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే భయపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఎవరన్నా మాట్లాడతారేమో, కొంచెం ట్రై చేద్దాం. ఈ ప్రభల తీర్థం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది కదా, ఏం చెప్తారు తీర్థం గురించి? సో ప్రభల తీర్థానికి సంబంధించి మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే ఇళ్లల్లో నుంచి ఖచ్చితంగా కోనసీమ కొత్తపేటకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరు కూడా, పబ్లిక్ ఎవరు కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందరూ ఇంటి బయట ఆ రోడ్డు మీద నిలబడి వస్తున్నటువంటి ఒక్కొక్క ప్రభకి వీళ్ళు మొక్కుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఎక్కడికక్కడ పోలీసుల సెక్యూరిటీని మనం ముందుగానే చూస్తున్నాం. బందు కాల్పులు చేస్తూ వీళ్ళైతే వీటన్నింటినీ కూడా ఏర్పాట్లు చేశారు. బందు కాల్పులు ఎందుకంటే కొత్తపేట ప్రభల తీర్థంలో ప్రధానమైనటువంటి ఆకర్షణ సాయంత్రం అంటే రాత్రికి జరిగే మందు కాల్పు. ముందుగా కొత్తపేట పాతరామాలయానికి సంబంధించినటువంటి ప్రభలన్నీ కూడా ముందు హై స్కూల్ గ్రౌండ్, తర్వాత అక్కడ మొదటిగా మందు కాల్పు జరుగుతుంది. తర్వాత అటు కొత్త రామాలయానికి సంబంధించినటువంటి ప్రభలన్నీ ముందుకు వచ్చే అంటే హై స్కూల్ గ్రౌండ్. ముఖ్యంగా చూస్తే ఈ మందు కాల్పు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లను చేసినటువంటి అటు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా, ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. వెళ్తున్నటువంటి ఒక్కొక్క ప్రభలకు సంబంధించి అన్నింటినీ పరిశీలన చేస్తున్నటువంటి తీర్థానికి సంబంధించి మీకు ఏమన్నా తెలుసా? ప్రభల తీర్థానికి సంబంధించి మీకు ఏం చెప్తారు సార్? ప్రభల సో చాలా మంది కూడా ప్రభల తీర్థం జరుగుతున్నటువంటి దానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఈ ప్రభల తీర్థానికి సంబంధించి వీటికి అలా కొంతమందికి పూర్తిగా తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలుసు అసలు ఈ ప్రభల తీర్థానికి సంబంధించి మీరు ఇక్కడ వాళ్ళేనా? అవునండి. ఏం చెప్తారు జరుగుతున్నటువంటి ప్రభల తీర్థం? మొత్తం ఇంతమంది జనం, ఇన్ని ప్రభలు ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి, ఘనంగా జరుగుతుంది. ఎప్పుడులానే అన్ని ప్రభలు చాలా బాగా చేస్తారు, అంత బాగా జరుగుతుంది. ఇంతమంది అసలు క్రౌడ్ అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఏంటి అసలు ప్రత్యేకత? ఇయర్లీ ఎప్పుడు క్రౌడ్ పెరుగుతూనే ఉంటుందండి. చాలా బాగా జరుగుతుందండి.
సో ఈ ప్రభల తీర్థం ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ వాళ్ళైనా మీరు? ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఈ ప్రభల తీర్థం గురించి? సో కొంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు అనుకోవచ్చు, కొంతమంది సిగ్గుపడుతున్నారు. సో అబ్బాయిలు కూడా ఎక్కడికక్కడ ఈ ప్రభల తీర్థాన్ని క్షణక్షణము మోసుకుంటూ ప్రభలను మోసుకుంటూ వస్తుంటే అమ్మాయిలు వెయిట్ చేస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. ఇంకా అంటే ఇప్పటికీ 3 ప్రభలు ముందుకు కదిలినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ప్రభలన్నింటినీ కూడా వీళ్ళు వెనక నుంచి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా పాత రామాలయం నుంచి 2 నుంచి 3 కిలోమీటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అంత దూరము ఈ ప్రభలను మోసుకురావడం అనేది కొంత కష్టంతో కూడుకున్నటువంటి పని. సో దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి నిర్వాహకులు కానీ ఆ కమిటీ మొత్తం అంతా కూడా ప్రభల్ని వాటిని స్టెప్లుగా ఆపుకుంటూ తీసుకెళ్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. వస్తున్నటువంటి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వస్తున్నటువంటి వాళ్ళకి వెళ్తున్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే ప్రస్తుతం ఈ ప్రభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రభల తీర్థం అనేది ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక గంట సేపట్లో ఈ ప్రభలన్నీ కూడా ఇక్కడ చేరుకుంటాయి. ముఖ్యంగా పోలీస్ సెక్యూరిటీ ఎట్లా ఉందనేది ఇక్కడ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. సార్ ఏం సార్ అలా సెక్యూరిటీ విషయంలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏంటి? లోకల్ సీఏ గారు తెలుస్తుంది ఎక్కడ బందోబస్తుకి వచ్చాము. ఈ ప్రభల తీర్థం ఇది ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో ఇది చాలా పేరెన్నికైన తీర్థం కాబట్టి మేము బయట నుంచి బందోబస్తుకు రావడం జరిగేది. ఈ పూర్తి వివరాలు తెలియాలంటే మీరు లోకల్ అంటే ఇప్పటివరకు అయితే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కంటిన్యూ అవుతుంది కదా, ప్రశాంతంగా జరుగుతుంది. మీకు వివరాల కోసం రావులపాలెం సీఏ గారు. సో మనమైతే చూడొచ్చు పోలీసులు కూడా పూర్తి స్థాయి అంటే అనేక ప్రాంతాల నుంచి ప్రభల తీర్థానికి సంబంధించి సెక్యూరిటీగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రభలు అనేవి మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కంటిన్యూగా అన్ని ప్రభలను హై స్కూల్ లేదు కాబట్టి దశల వారీగా ఈ ప్రభలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. కాకపోతే ఇక్కడ కంట్రోల్ చేయడం ముఖ్యంగా చూస్తే వీళ్ళల్లో వీళ్ళే యువకులు మొత్తం అందరూ కూడా కంట్రోల్ చేసుకుంటూ ప్రభల్ని మోసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా బంగారమ్మ తల్లికి సంబంధించినటువంటి ప్రభ కావడంతో వచ్చినటువంటి వాళ్ళు కొత్త మొక్కులు మొక్కుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మొక్కులు తీరుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ ప్రభల చాలా మందికి తెలియదు ఇది ఎందుకు ఏంటనేది. ఏమన్నా తెలుసా చెప్పడానికి? సో చాలా బాగుంటుంది ప్రభల తీర్థం. ఎక్కడ లేని జనం వస్తారు, ఏ ఊరి నుంచో వస్తారు. ప్రభలు అయితే మూవ్ అవుతున్నాయి మనం చూడొచ్చు. ప్రభలు మూవ్ అయినప్పుడు ఎవరి కాళ్ళ కింద పడిపోతామో తెలియదు, ఎందుకంటే ఒక్కసారిగా దూసుకుని వస్తూ ఉంటున్నటువంటిది అయితే మనం ప్రభలను చూడొచ్చు. సో వెళ్తున్నటువంటి ఈ ప్రభలకు సంబంధించి మనమైతే చూస్తున్నాం. ఒక్కొక్క ప్రభని భుజాల మీద మోసుకుంటూ అది చాలా కష్టంతో, ఇది మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఇంకొకటో కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభలను మోసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా సరే వైర్లు అడ్డొచ్చినా వాటన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ప్రభలకి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా వస్తున్నటువంటి వాళ్ళు మోసుకెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకువెళ్తున్నటువంటి వాటిని అయితే మనమైతే చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కమిటీలకు సంబంధించినటువంటి సభ్యుల్ని అదేవిధంగా వీటిని మోస్తున్నటువంటి వాళ్ళని కూడా మోత అనేది చాలా బరువుతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు ఈ ప్రభలకు సంబంధించి చాలా బరువు ఉంటాయి. అసలు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు ఏంటి? అసలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సనాతనంగా ఎన్నో సంవత్సరాల కింద ఈ ఆచారం వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రభల తీర్థాన్ని తిలకిస్తారు. ఈ ప్రభని తయారు చేయడం చాలా కష్టతరమైంది. సుమారుగా 6 రోజుల నుంచి ప్రిపేర్ చేస్తారు. పూర్తిగా ఎదురు బిడ్డలతో తాటి వాసాలతో తర్వాత డొక్క తాటితో పూర్తిగా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ ప్రభలు తయారు చేస్తారు. చూస్తున్నాం కదా, ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. సనాతన ధర్మం అనేది వీళ్ళు కేవలం అవి సనాతన ధర్మమే కాదు, చేసే విధానంలో కూడా చూపించే దానిలో కూడా జాగ్రత్తలు కూడా చాలా తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము అన్ని ప్రభలను హై స్కూల్ గ్రౌండ్ వరకు చేరే వరకు చాలా అంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉండేలాగా అధికారులు ముఖ్యంగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా వాళ్ళు సమయం పాటిస్తూ ఈ ప్రభలను అయితే ముందుకి కదిలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజ్.